నా పేరు పబ్బతి శ్రీకృష్ణ. నేను మాలమానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదే రకంగా తెలంగాణ దేశంలో కూడా పనిచేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ అక్కడ కొన్ని దేవాలయాలను సందర్శించు, ఆ తర్వాత ప్రజాపాలన ఉత్సవాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన జరిగిందా లేదా అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలన అంటే ఏంటిది? మేము గత ప్రభుత్వ పాలకుల్లా కాకుండా మేము ప్రతిరోజు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ స్వయంగా చెప్పాడు ఆయన. గెలిచిన మాకు నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ చెప్పాడు. అట్లా ఎన్ని రోజులు ఉన్నాడు? ఒక్కరోజు 2 రోజులు తప్ప ఎక్కువ కాలం ప్రజలకు అందుబాటులో లేడు. రైట్. రెండవది అయిపోయింది. రెండవది ఏంది? ప్రజాపాలన భవన్ పేరు మార్చేసి మహాత్మా జ్యోతిబా పూలే భవన్గా పేరు మార్చారు. పేరు మార్చేస్తే బీసీలంతా సపోర్ట్ పెట్టిన, మేము సపోర్ట్ పెట్టిన, బాగుంది పేరు మార్చేసి. కానీ మాకు తెలుసు పేరు మార్చినా పరిపాలన మారదని. అక్కడ కొన్ని లక్షల మంది ఆడిపోతే పేపర్లు తీసుకుంటున్నారు, పంపేస్తున్నారు. మెసేజ్ రావడం లేదు, సమస్యలు తీరడం లేదు. ఎక్కడికెళ్ళో ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, కొత్తగూడెం నుంచి, ములుగు నుంచి, కొల్లాపూర్ నుంచి, నాగర్కర్నూలు నుంచి, అచ్చపేట నుంచి, ఎక్కడొక్కడొక్క తాండాల నుంచి కొన్ని లక్షల అప్లికేషన్లు వస్తే దిక్కు దివాన్ లేకుండా అయిపోయింది. దానికి ఈయనకంటే ముందు తెలంగాణ ఉద్యమాన్ని, ఈయనకంటే ముందు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, పీజీఆర్ గారు, శశిధర్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, వీళ్ళందరూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఒకటి పెట్టి అప్పటి నుంచి మొదలైనటువంటి ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్లో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి నాయకులు వాళ్ళని పక్కన పెట్టి చిన్నారెడ్డికి ఆ పనికిరాని పదవి అప్పగించిండు రేవంత్ రెడ్డి. పోనీ దానివల్ల ప్రజలకే న్యాయం జరిగిందా అంటే ఏమీ లేదు. నామకి వస్తే ఆయన ఒక గన్మెన్, 2 గన్మెన్లు, ఒక కారు. కానీ నీకున్నటువంటి వర్గానికి మాత్రము మొత్తం చైర్మన్ నామినేషన్ మొత్తం వాళ్ళకి చేసినాం. పార్టీలు నీ రకంగా ఎవరైతే పార్టీలు మారిండో వాళ్ళందరికీ పదవులు చేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని జీవితాంతం వాళ్ళ కోసం పనిచేసినటువంటి, పార్టీ కోసం పనిచేసినటువంటి అనేక మంది విహెచ్పి లాంటి వాళ్ళు, మదియాస్పి లాంటి వాళ్ళు, బీసీలలో, ట్రైబల్స్లో, మాదిగల్లో అనేక మంది పార్టీని మోస్తూ ఉంటే ఇవాళ అకస్మాత్ గద్దలాగా వచ్చి ఎత్తుకెళ్ళిపోయి పార్టీని దగ్గర పెట్టుకొని నీ నువ్వు గతంలో కేసీఆర్ మర్చించినటువంటి వ్యక్తివి కదా, మరి నీ కుటుంబం ఎట్లా, నీ కుటుంబానికి హోమ్ మినిస్టర్ ఎట్లా, డీజీపీ ఎట్లా పర్మిషన్ ఇస్తాడు, వాళ్ళకు సపరేటు సెక్యూరిటీ ఎట్లా ఇస్తాడు? అంటే ఇది ప్రజాపాలన. నీ కొడంగల్ ఎమ్మెల్యేని గెలిపిస్తే, ఎమ్మెల్యేగా గెలిపి 5 సార్లు 4 సార్లు గెలిపిస్తే వాళ్ళ భూములు గుంజుకుంటావు నువ్వు. నీ మధ్యలో టీఆర్ఎస్ మధ్యలో వాళ్ళు ఇవాళ గేదెల పాలు అయిపోయిన వాళ్ళని కొట్టి వాళ్ళ దుర్మార్గంగా కొట్టేస్తే రాజకీయం కోసం టీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడి చివరికి ఒక బీసీ యువకుని బలిచేసినటువంటి చరిత్ర ఇది. ఈ ప్రజాపాలన ఎట్లయితే నాకు తెలియదు. గతంలో దుర్దర్శిద్రబాబు గారు ఆ సొంత ఊర్లో ఉన్నటువంటి ఎస్సీల మాలల మీద 3 కుటుంబాలను మధ్యాహ్న భోజన పథకం పెడుతుంటే వాళ్ళని అకారణంగా తొలగిస్తే ఒక్క మాల సంఘాలు మాట్లాడు, ఒక బీసీ సంఘాలు మాట్లాడు, ఒక ఎస్సీ కమిషన్ మాట్లాడు. కాబట్టి ప్రజాపాలన కాదు ఇది. ఖచ్చితంగా ఇంటి పాలన, వంటి పాలన. బీజేపీ అరిచే నాటకంలో కీల్బొమ్మ మాత్రమే ముఖ్యమంత్రిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. నిన్ను ఎవరు అడగలే. నేను హామీలు ఏ పార్టీ ఏ కార్యకర్త కానీ లేదా ఏ ప్రజలు కానీ నిన్ను హామీలు అడగలేదు. నువ్వేమన్నావు? 6 పథకాలు అన్నావు, గృహలక్ష్మి అన్నావు, ఇంద్రమ్మ ఇండ్లు అన్నావు, తర్వాత ఉచిత గ్యాస్ అన్నావు, ఉచిత కరెంట్ అన్నావు. ఉచిత కరెంటు చాలా మందికి రాలేదు, ఉచిత గ్యాస్ చాలా మందికి రాలేదు, ఉచిత బస్ అయితే అందరికీ వస్తూ ఉంది. అదొక్కటి చేసింది. ఉచిత బస్సు మాత్రం ఒకటి పనికి వస్తుంది. అది ఎవరికి ఉచిత బస్సు? చతుర్కాలు పడిపోయినటువంటి వాళ్ళకు, విద్యార్థులకు, వికలాంగులకు, ముసలి వాళ్ళకి ఇస్తే ఉపయోగం సాయం చేసి ఉంటుంది. కానీ 10 రూపాయలకి కొనలేడా? కోటీశ్వరులు బస్సులు ఎక్కడం వల్ల రోజు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు బండి పడతా ఉంది.
అంటే నీకు నీ పేరు రావడానికి. తర్వాత హైకోర్టును మార్చడానికి ఏం అవసరం ఉంది? హైకోర్టు నిజంగా ఇచ్చినటువంటి సంస్థ అది. నీ పేరు రావాలని చెప్పి గతంలో నువ్వు ఏమన్నా సెక్రటరీ ఇంకా 200 సంవత్సరాలు బతుకు ఉంటుంది, 700 కోట్లు ఎంత పెట్టాడు అని చెప్పి కేసీఆర్ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గారు, మరి హైకోర్టు ఇప్పుడు ఇక్కడ తీసుకుపోయి ఎక్కడో మైసూరు అవతలు పెడితే ప్రజలకు రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉండదా? అంటే అక్కడ నీ కులపోసు, నీ కులంలోవి, నీ బంధువులవి, నువ్వు గతంలో రిలేటెడ్ కాబట్టి నీ బంధువుల భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములు కాపాడుకోవడానికి ఈ హైకోర్టును నువ్వు అక్కడ మారుస్తా ఉన్నావు. అంతే తప్ప హైకోర్టు ప్రజలకు ఇబ్బంది లేదు, కోర్టుకు అది దానికి ఏంటి సెక్యూరిటీగా ఉంది, అది సెక్యూరిటీగా ఉంది, గట్టిగా ఉంది. కాబట్టి ఇది ప్రజా పరిపాలన కాదు, ఖచ్చితంగా రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉందంటే వివేకును మాలకు అప్పగించేసి మీరు మాలలు కొట్టుకొస్తామని చెప్పి ఇటు మాలలకు వివేకును అప్పచెప్పి అటు మాదిలకు దమ్మది రాజ్యాన్ని అప్పగించేసి ఒకరినొకరు కొట్టుకునే విధంగా, ఒకరొకరు తిట్టుకునే విధంగా, ఒకరినొకరు దూషించుకునే విధంగా ఇవాళ తెలంగాణ మొత్తాన్ని అదలబుదం చేసేటువంటి ఘనత ఎవరిదా అంటే రేవంత్ రెడ్డి గారిది. ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట వింటున్నారా అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా వాళ్ళ మాట విని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్న వివేక్ గారు మీరు పార్లమెంట్లో అయితే నోరిప్పలేదు, టీఆర్ఎస్ పార్టీలో మీరు సలహాదారుగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ గారు వరీకరణ చేస్తామని చెప్పారు, ఎందుకు అప్పుడు నోరిప్పలేదు? ఇప్పుడు నోరెందుకు ఇప్పుతున్నావు? ఇప్పుడు మాలలో పోయి ఒక్కరిని ఎదుర్కొంటున్నావు, ప్రతిపక్ష నాయకులు ఎందుకు పిలవట్లేదు? టీడీపీలను, బీజేపీలను, కాంగ్రెస్ వాళ్ళని, నీతో పాటు కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళారా? వాళ్ళు ఎందుకు పిలిచలేవు? ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెపీ చైర్మన్లు రాజకీయ పట్ల ఖచ్చితంగా జరిగేది కదా వరీకరణ వ్యతిరేక ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎందుకు కలుపుకోవట్లేదు చెప్పి నేను ప్రెస్ మీట్ పెడితే నన్ను భయపడే ప్రయత్నం చేసినావు. నేను భయపడ్డాను కాదు డాక్టర్ వివేక్ గారు, నేను భయపెట్టిండు కాదు. నిజంగా నీకు స్థితిస్తుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరమాటకు అధ్యక్షుడిగా ఉంటూ మేము సపోర్ట్ చేస్తాం, రైట్? అప్పుడు నువ్వు మొత్తం తిరుగుగా చాలు కదా. మీ నాయన ఉన్నాడు, మీ కొడుకు, మీ అన్న, ఎల్లకలు మీరు ఉండరు, 60 ఏళ్ళు మీరు ఉండరు, మిగతా అవకాశం ఇవ్వరా? అందరి కులాలు ఒక కులం ఒకరికి అవకాశం ఇచ్చి ఇంకొకరు తీసుకొని పోతుంది. మీరేమో మీ కుటుంబం, మీ కొడుకులు, మీ కొడుకులు, మీ భార్యలు మీరే పరిపాలించాలి. నాయన మిగతా అవకాశం ఉంటుందా? అది మాది కలిసి మారదు. కానీ రేట్లు అట్లా కాదు, రేట్లో పడేసి తీసుకొచ్చుకుంటారు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇంతకుముందు మన అడ్వకేట్ శరత్ గారు చెప్పినట్టుగా అక్కడ వికారాబాద్ జిల్లాలో దాడి చేయడానికి ప్రయత్నం ఉంటుంది సార్ అని చెప్పి మన బీసీ అభ్యర్థి యువకుడు చెప్తే వారి మాట వినకుండా ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారితో కేసు పెట్టించి ఆ పిల్లగాని మీద అప్పడం చేశాడు. రాజకీయ కుట్రలో భాగంలో ఇలా ట్రైబల్స్, ఎస్సీలు, బీసీలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదా ప్రజాపాలన. రాడార్ వద్దని చెప్పింది ఎవరు చెప్పిండ్రు? మేము చెప్పలే, గిరిటిప్పులో చెప్పింది. రాడార్ పెట్టకున్నటువంటి చాలా రకరకాల పక్షులు, జీవరాశులు, చెట్లు నాశనం చెప్పినటువంటి సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. పరివారవేత్తలు చెప్పారు, పశువులు యాదగిరి లాంటి వారు చెప్పారు వద్దు అని. కానీ సూర్యకు వచ్చి ఆడ రాడార్ పెట్టండి. అది రేడియేషన్ ఉత్పత్తి కోసం. అది ఇప్పటికే సెల్ ఫోన్ వాడడం వల్ల, డౌన్ వాడడం వల్ల పక్షులు చచ్చిపోతూ ఉన్నాయి, మనుషులు రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు రాడార్ ఎందుకు నీకు ఇక్కడ? గతంలో ఆదాయాన్ని అమ్మాలి చెప్తున్నారు, ఇప్పుడు ఆదాయాన్ని అమ్మాలి నిందిస్తారు. ఇది ప్రజాపాలన. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కానే కాదు, ఖచ్చితంగా ఇది దోపిడీ పరిపాలన, దొంగల పరిపాలన, ఇంకా పూర్తి చెప్పండి రియల్టర్ పరిపాలన. కాబట్టి ఈ పద్ధతి మార్చుకోకపోతే, రేవంత్ రెడ్డి గారు వైఖరి మార్చుకోకపోతే, ప్రజల్ని కలవకుండా ఉండకపోతే రేపటి స్థానిక ఎలక్షన్స్లో ప్రజల బుద్ధి చెప్తారు. మరమానడుగా మాత్రమే కాదు, ప్రజల బుద్ధి చెప్తారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, ముసలోళ్ళు, వితంతువులు అందరు చెప్తారు. బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెచ్చుకొని రేవంత్ రెడ్డిని మార్చండి, లేదు తీసేయండి. చాలామంది ఆయనకన్నా క్యాలిబర్ ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
2 సంవత్సరాలు నిజాయితీగా పనిచేస్తే దామా సంజయ్ అని తీసేసినటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు ఇలా దుర్మార్గం చేస్తుంటే ఎందుకు మీరు భరిస్తున్నారు? రెడ్డి గారు భరిస్తూ ఉన్నారా? ఎందుకు భరిస్తూ ఉన్నారు? కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తొలగించాల్సిందిగా హైకమాండ్కి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక పార్టీలో ఉంటే పార్టీని భూస్థాపితం చేయడానికి వచ్చినటువంటి ఒక ఒక పప్పెట్. ఆయన రిమోటు, ఈయన సిపిఈ అని చెప్పిన దాంట్లో గతంలో అక్కడ రిమోట్ నొక్కితే ఈయన పనిచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చేస్తాడంటే గతంలో ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పిండు నేను కట్టర్ హిందూ అని. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆ తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్. కనుక మూలాలు మొత్తం బీజేపీ. కనుక బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా వింటాడు కాబట్టి ఆ బీజేపీ పార్టీ బతకాలి, ప్రజలు బతకాలి, తెలంగాణ ప్రజా పరిపాలన రావాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడానికి వీలు లేదు అని చెప్తూ ముగిస్తూ తెలియజేస్తున్నాం. జై భీమ్, జై ఇండియా, జోహార్ భీమ్రావ్.